మంది ఫోన్లు వినేవాడు మనిషేనా? నిన్న రేవంత్ రెడ్డి ఎక్కడైతే జరిగింది సభ, నల్గొండలో జరిగినట్టు, మిర్యాలగూడలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఏమంటుండు, మంది ఫోన్లు వినేవాడు కూడా మనిషేనా? మొగుడు పిల్లాలు సహా ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. ఆ నేరం చేసిన నువ్వు జాతిపిత ఎలా అవుతావు? క్షమాపణ అడగాల్సింది పోయి సిగ్గులేని మాటల హరీష్ కేటీఆర్ ముఖాలకు తొడుగులేసి విచారణకు పట్టుకొని రావాలి. ప్రొఫెసర్ జయశంకర్, సోనియా జాతిపితలు అవుతారు. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండానే ఎగరాలి. బీఆర్ఎస్ హయాంలో నల్గొండను పడవబెట్టారు. మేం జానారెడ్డి అంత మంచి వాళ్ళం కాదు. మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్కూల్కు శంకుస్థాపనట. శంకుస్థాపన చేసింది కదా, అంతే ఇక అది ఆ శంకుస్థాపన దగ్గరనే ఉంటుంది. అది ఏమంటుండు, ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడిండు కేసీఆర్ మీద. మంది ఫోన్లు వినేవాడు మనిషేనా? మొగుడు పిల్లాలు సహా ఎవరిని మీరు వదిలిపెట్టలేదు. మరి అట్లాంటి పని చేసిన వాళ్ళని మీరు వదిలిపెడుతున్నారా, పట్టుకొని లోపలేస్తున్నారా? రేవంత్ రెడ్డి ఆన్సర్ చేయాలి కదా దీనికి. ఇది ఒక్కటే కాదు, ఏ కేసు ముందట పడ్డది దానికి ఆన్సర్ చేయాలి కదా. 2 ఏళ్ళైంది మీరు అధికారంలోకి వచ్చి, 24 నెలలు అయిపోయింది. 2 ఏళ్ల కాలంలో ఏ కేసుని ముందుకు తీసుకుపోయిరని అడుగుతున్నాం మేము. టానిక్ కేసు, భూముల కేసు, కార్ రేసింగ్ కేసు, ఔటర్ రింగ్ రోడ్ కుంభకోణం, కాళేశ్వరం కుంభకోణం, మిషన్ భగీరథ కుంభకోణం, ఇట్లా 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 ధరణి కుంభకోణం, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం. ఏ కేసు విచారణ ముందుకు పడ్డది రేవంత్ రెడ్డి గారు? వాళ్ళు ఎవరిని వదిలిపెట్టలేదు, మొగుడు పిల్లలను వదిలిపెట్టలేదు, ఎవరిని వదిలిపెట్టలేదు, అందరినీ ఖతం చేసి పడేసినారు, అందరినీ ట్యాప్ చేసిరు. మరి మీరేం చేస్తున్నారు అంటున్నాం. మరి మీరు ఆన్సర్ చేయాలి కదా. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మొగుడు పిల్లలు మాట్లాడుకునే ఫోన్లు కూడా విన్నారు. వాళ్ళ బతుకు జడ. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సినిమా తారలు ఎవరి ఫోన్లు వదల్లే. మంది ఫోన్లు వినేవాడు కూడా మనిషేనా? అలాంటి సన్నాసులకు పోలీసులు నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా అంటున్నారు. ఎవడికిరా నువ్వు జాతిపితవు? వినోదరావు, దయాకర్ రావు, హరీష్ రావు, కూకట్పల్లి కృష్ణారావుకైతే జాతిపితేమో కానీ మా నల్గొండ పాలమూరు వాళ్లకు నువ్వెందుకు జాతిపితవు అవుతావు? మంది ఫోన్లు వినడం వంటి క్రూరమైన ఘోరమైన నేరం చేసిన నువ్వు ఎలా జాతిపితవు అవుతావు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో జరిగిన బహిరంగ సభలో ఈయన ఏం మాట్లాడిందంటే, కొన్ని మచ్చుకు ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత, ఎర్రబల్లి దయాకరావు నీ జాత, కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత, లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతి ఏంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేనే సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు, బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినట్టు వానికి ముఖానికి ముసుగు తొడిగి కండ్ల కాడికి ఇట్లా పొక్కలు పెట్టి పట్టుకుతారు. ఆయన ముఖం మందికి చూపిస్తాడు. మన పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు హరీష్ రావును, కేటీఆర్ని అందరినీ ముఖానికి ముసుగు తొడిగి పట్టుకొచ్చేది ఉండే, లేకపోతే ముఖానికి మసి ఊసి పట్టుకొచ్చి పోలీసుల ముందర పెట్టేది ఉండే. మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు, మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత, ఎర్రబల్లి దయాకరావు నీ జాత, కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత, లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతి ఏంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేనే సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు, బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసులు ఉంటుందా? ఇంత కడుపులో విషం పెట్టుకున్నాడు ఇవాళ నల్గొండ జిల్లాలో మున్సిపల్ కార్పొరేటర్లను, కౌన్సిలర్లను గెలిపించమని ఎట్లా అడుగుతాడు? నల్గొండ మీద విషం చిమ్ముతున్న బీఆర్ఎస్ వాళ్ళకు, ఎస్ఎల్బిసి కట్టనోడికి, రేషన్ కార్డు ఇవ్వనోడికి, సన్న బియ్యం పంచనోడికి, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వనోడికి ఇవాళ మిమ్మల్ని ఓటు అడిగే హక్కు ఉందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. సిగ్గు లేకుండా వాళ్ళు వచ్చినా, గంగిరెద్దులో ఇంటి ముందుకు వచ్చినా కర్రు కాల్చి వాత పెట్టండి, సలాకి ఎర్రగా కాల్చి ఈపుల వాతలు పెట్టుర్రి.
ఏమన్నా తెస్తే తీసుకోండి, ఏమన్నా ఇచ్చినా తీసుకోండి, కీసలలో లాగులాలు ఏమన్నా ఉంటే అది కూడా తీసుకోండి. మందిని ముంచిన సొమ్ము మస్తుగా ఉన్నది వాళ్ళ దగ్గర. ఒకనొక్కడు ఎకరాలలో ఫామ్ హౌజులు కట్టారు, పెద్ద పెద్ద బెంచ్ కార్లు కొన్నారు, గంజికి గతి లేని వాళ్ళు కూడా. అవన్నీ మనల్ని ముంచిన సొమ్మే, మందిని ముంచిన సొమ్మే. టీఆర్ఎస్ వాడు వచ్చి ఏమి ఇచ్చినా తీసుకోండి, చెయ్యాల్సిన లగ్గం చెయ్యండి. మన అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే మిర్యాలగూడల 40-50 వేలతోని లక్ష్మారెడ్డిని గెలిపించారో, పార్లమెంట్ ఎన్నికల్లో రఘువీర్కి 5,60,000 ఓట్ల మెజార్టీ. సరే, ఇప్పుడు అన్ని ప్రజలే చేయాలి, మరి మీరేం చేస్తారు సార్? అధికారం మీ చేతిలోనే ఉంది కదా, మీరేం చేస్తారు అది చెప్పరాదని. మీరు చేయాల్సిన పని మాత్రం మీరు చేయరు, కలిసిపోతారు మొత్తం వాళ్ళతోటి. ఒక గుంట భూమి వెనక్కి తీసుకున్నావా వాళ్ళు సంపాదించింది? మీరే అంటున్నారు కదా ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, ఓ గంజికి గతి లేనోడు బెంచ్ కార్లలో తిరుగుతున్నారని. మరి ఆ బెంచ్ కార్ ఎట్లా వచ్చింది? దోపిడీ చేస్తూనే వచ్చింది కదా. మరి ఆ దోపిడీ సొమ్మును వెనక్కి తీసుకోవాలి కదా. ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? అడుగు కూడా ముందుకు పడలే. అంటే ప్రజలే ఓట్లేయాలి, మిమ్మల్ని గెలిపియాలి, మీరు కలిసి పంచుకుంటారు, మీరు కలిసి బాగానే ఉంటారు, ప్రజలు మాత్రం మీకు ఓట్లేసి గెలిపిస్తూ ఉండాలి. మరి మీరేం చేస్తారు అధికారంలో ఉండి? దానికి ఆన్సర్ చేయండి.